హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మీ కుటుంబ సభ్యులందరూ మీతో పాటు మేము కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజైతే కనుక మా వినాయక చవితి ఇలా అయిపోయిందండి. మరి వినాయక చవితి అనగానే వినాయక చవితి పళ్ళు కానీ ప్రసాదాలు కానీ వినాయకుడికి ఎంతో భక్తితో శ్రద్ధతో చేసే వీటిని ఒకసారి చూసే నా కూతురు అడిగిందని బూరెలు చేశానండి. ఇదైతే కనుక నా కూతురుతో నేను దగ్గరుండి చేయించాను. ఎందుకంటే రేపొద్దున తను ఎక్కడికైనా వెళ్తే కనుక తనకు తెలుస్తుంది ఈజీగా చేసుకోవడానికి. ఇదైతే కనుక హారది వినాయకుడికి చాలా ఇష్టమైంది. డ్రై ఫ్రూట్స్ తాలికలు వేశారనమాట. ఇదైతే పెసరపప్పు ఉండ్రాళ్ళు కలిపి చేశారండి. ఇది శ్రీకాకుళం స్టైల్. మా అమ్మగారు అయితే కుమ్మేస్తారన్నమాట, సూపర్ చేశారు. ఇదైతే నేనే చేశానండి. ఆవిరి కుడుములు లోపలైతే కనుక పూర్ణం పెట్టాను. పూర్ణం అయితే కనుక శనగపప్పు తర్వాత కొబ్బరి బెల్లం కలిపి పెట్టాను. ఇక వినాయక చవితి అనగానే మనకి పులిహోర లేకుండా ఎలా కంప్లీట్ అవుతుందండి. ఈ రోజైతే కనుక మా ఇంట్లో ప్రసాదాలు ఇవి మాట. మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారో ఒక్కసారి ఒక కామెంట్ పెట్టండి. అయితే ఫస్ట్ అయితే కనుక మనం పెసరపప్పు కుడుముల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవన్నీ మీరు ఇంట్లోనే చేసుకుంటారు కదండి, అందరూ చేసుకునేది, ఇందులో స్పెషలే లేదు. కానీ అయితే కనుక పెసరపప్పు శ్రీకాకుళం స్టైల్లోని ఎలా చేస్తారో మా అమ్మగారు చేస్తారు. ఇది నేను కూడా కాదండి. ఫస్ట్ అయితే కనుక నేనైతే కనుక పక్కన ఉండ్రాల కోసం కొంచెం నీళ్లు పెట్టి కొంచెం ఉప్పు కొంచెం పంచదార యాలకి పొడి తర్వాత కొంచెం నెయ్యి వేసి బియ్యం పిండిని అంటే బియ్యం పిండి అప్పటికప్పుడు నైట్ నానబెట్టి మిక్సీలో ఆడి అది జల్లించి పెట్టారన్నమాట. దాన్ని వేసి అలా కొంచెం కలిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట అండి. అలా మూత పెట్టి ఉంచితే అది ఉక్కుతుంది అన్నమాట. అలా ఉక్కినప్పుడు బాగుంటుంది అన్నమాట. అంటే పచ్చి వాసన రాదన్నమాట అండి. అది చల్లారిన తర్వాత అప్పుడు ఉండలు చేసుకోవాలన్నమాట. ఈలోగా పెసరపప్పు కుక్కర్లో పెట్టేసి మెత్తగా చేసి నీళ్లు పోసి దాన్ని ఏంటంటే స్మాష్ చేసేసి అందులో పొయ్యి మీద పెట్టారన్నమాట అండి. అది బాగా ఉడకాలి. ఆ తర్వాత దానిలో కొంచెం కొబ్బరి వేశారు. కొబ్బరి తర్వాత కాస్త బెల్లం వేశారు. తర్వాత పాలు వేశారు. ఇగో ఇవి పక్కన చేస్తున్నాం కదండి, ఇవి ఉండ్రాలు అన్నమాట. ఈ ఉండ్రాలు వేశారన్నమాట అండి. కొన్ని తాలికలు చేశాను. ఆ తాలికలు అయితే కనుక మనము హారతిలో వేసుకోవడానికి అన్నమాట అండి. ఇంకా కొబ్బరి వేసేసారన్నమాట అండి. ఈ కొబ్బరి ఏంటంటే ఒక్కసారి మొత్తం అంతా తురిమేసి పక్కన పెట్టుకొని అన్నిట్లో వాడుకోవచ్చు అన్నమాట అండి. బెల్లం పొడి వేసామన్నమాట అండి ఇందులోని. చాలా టేస్ట్గా ఉంటుంది. పెసరపప్పు అంటే మీకు తెలుసు కదండి, దాని అరోమా కానీ దాని టేస్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. శ్రీకాకుళంలోని మా అమ్మగారు చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి అనగానే ఇదే ఫస్ట్ ప్రసాదము. ఈ ప్రసాదాన్ని ఎస్పెషల్లీ పెడతారటండి. నాకైతే కనుక చాలా ఇష్టం అన్నమాట. ఆ ఉండ్రాలు వేసి కొంచెము అడుగు పట్టకుండా బాగా కలపాలన్నమాట సిమ్లోనే. దీన్ని మీరు కూడా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడే కదండి, ఎప్పుడు చేసుకున్నా మంచిదే. పెసరపప్పు చలవ. అలాగే ఈ ఉండ్రాలు బియ్యపిండితో చేస్తాం కనుక అన్నం తిన్నట్లే కదండి. పిల్లలు లాంటి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడకపోయినా సరే ఇష్టపడేలాగా మనము కొంచెం దీనిలో డ్రై ఫ్రూట్స్ అలాంటివి వేసి పెడితే నార్మల్ అప్పుడు కూడా తినొచ్చు అన్నమాట దీనిని. దానిలో కొంచెం పాలు పోసారన్నమాట అండి. ముందే పాలు పోసేస్తే ఇరిగిపోతాయి అన్నమాట. అంతా అయిన తర్వాత లాస్ట్లో పోయాలన్నమాట అండి. ఇలా పచ్చిపాలు పోయడం వల్ల దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇదండి మా పెసరపప్పు కుడుముల పాయసం. ఇక కుడుములకు వస్తే ఇందాక చేశాను కదండి, అది ఉక్కించిన పిండి, అందులోనే కొంచెం పిండి పక్కన తీసి దానిలోకి శనగపిండి, ఈ బూరెలు కూడా పక్క నుంచి వేసేస్తున్నాను అనమాట. ఇవన్నీ తయారు చేసి కొంచెము పైన ఏంటంటే డెకరేషన్ కోసం కొబ్బరి పెట్టి దాన్ని ఆవిరి పెట్టి పెట్టేశాను.